నువ్వు నా గర్భములో పుట్టలేదు బాబు. మన ఎలా పుట్టానా మమ్మీ? ఆ మమ్మీ ఏమిటి? మమ్మీ అంటే కాలిమెంట్ అండి. ఎలా పుట్టావంటే నువ్వు గుడ్డూరా పుట్టావా? ఆ గుడ్డూరా బిడ్డాది ఊరి గుడ్డూరా బిడ్డారు నువ్వు మానవడవా? ఊరి గుడ్డూరా బిడ్డారా నువ్వు మానవుడు. మామకి మనవడికి పంతులు లేవా? మామకి మనవడికి పంతులు లేవు. నువ్వు గుడ్డులో పుట్టావు, గుడ్డిని నేను సృష్టించాను. గుడ్డే నా బిడ్డ, నా బిడ్డలో నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు నాకు మనవడవవుతున్నావు. బ్రహ్మ మామకి మనవడికి పంతులు లేగా పొందరా బ్రహ్మ పంతులు అలాగనగా ఈ బ్రహ్మదేవుడు అయ్యి బాబాయ్ నువ్వు చూస్తే ఆది శక్తివు, నీ కామము నేను తీర్చను అరణ్యు కాదు అనగా బ్రహ్మ ఈ భూలోకములో దేవుడిగా ఉంటావనుకున్నాను. ఉండదగ్గనంటి వాడువు కాదు. మూడో నేత్రం తాల్చి బ్రహ్మదేవుణ్ణి అతమార్చుకుందుకోకుండా ఇంకా ఇద్దరున్నారు. వైకుంఠ వెళుతుంది. రావణ రాముడి బాణాలు ఆ కొండనే దాడుందో ఆయా రాముడి బాణాలు వైకుంఠ భక్తాలు రావణ రాముడి బాణాలు ఆది శివుడుతోని కల్లా చూసిందో వైకుంఠ వెళ్ళంటుంది. బాబు అరే బాబులు ఎవరు బాబు? ఆది శ్రీమూర్తి. అయ్యో నాకైనా కావాలే పుట్టిలో నాకైనా కావాలి. అయ్యో కామాము తెచ్చారా నల్లవాడ నల్లోడా నిన్నేరా పొందారా వైష్ణు పండు గడియాల విష్ణు నాకు కామాలే పుట్టాయి, ఈ కామము తీర్చు నన్ను పొందవయ్యా అనగా మహావిష్ణు రెండు సభలు మోసుకున్నాడు. గోవిందా కనిపించింది కన్న తల్లి, కామము తీర్చమంటుంది. అమ్మా అయ్యో తప్పమ్మా నా తల్లి పొద్దమ్మా అటువంటి మాటలు రాదు. అటువంటి మాటలు నన్ను కనిపించిన కన్న తల్లి వమ్మ నీ గర్భావాసాన్ని నేను పుట్టేనమ్మా. పుట్టేను నా తల్లి అమ్మ కుర్చీ నీ గర్భములో పుట్టాను భూలోకములో. అమ్మా అదిగో ముందుగా కలియోగం పుట్టాదలేసింది. ఈ కలియోగమంతా నరులు పుడతారమ్మా. కలియోగములో మానవులు కూడా ఇదే విధంగా తల్లిని కామము తీర్చమంటారు. తప్పమ్మా అనగా ఓ విష్ణు నువ్వు నా గర్భములో పుట్టలేదు బాబు. మరి ఎలా పుట్టానే తల్లి? ఎలా పుట్టావా? నువ్వు గుడ్డులో పుట్టావా? ఊరే గుడ్డు నా బిడ్డయ్యో నువ్వు మనవడవా? గుడ్డు నా బిడ్డయ్యో ఊరి గుడ్డు నా బిడ్డరా నువ్వు మనవడవు. మామకి మనవడికి పంతులు లేవా? గుడ్డు నా బిడ్డరా నువ్వు మనవడువా? మామకి మనవడికి పంతులు లేవు. నీవు గుడ్డులో పుట్టావు, గుడ్డిని నేను సృష్టించాను. గుడ్డు నాకు బిడ్డ, నా బిడ్డలో నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు నా మనవడవుతున్నావు. విష్ణు మామకి మనవడికి పంతులు లేవు. విష్ణు పంతులు అలాగనగా ఈ
మహావిష్ణు అవును అయ్యి బాబోయ్ నువ్వు సూస్తే ఆదిశక్తివి నీ కామమే అవును నేను తీర్చను అరణ్యు కాదు వల్ల కాదే అనగా విష్ణు ఈ భూలోకములో దేవుడిగా ఉంటావనుకున్నాను ఉండదగ్గనంటి వాడువు కాదు మూడో నేత్రము తాల్చి మహావిష్ణువును కూడా అత మార్చుకుందులో ఉందా ఒకే ఒక్కడున్నాడు ఒక్కడో మహేష్ బాబు అండి ఆడు గుండ్లు కొట్టుకుంటున్నాయేంటి ఎలాగలా అర్థమవుతలేదండి కైలాసం పోతుంది